కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం హస్తం మానేస్తామంటాం అంటే వస్తే అంటే చూస్తాం పార్టీ కోసం ప్రాణాలిస్తాం పగోడొస్తే పందెం వస్తాం కాంగ్రెస్ వాళ్ళం మేం ఖతర్నాకోళ్ళం తెలంగాణోళ్ళం తెగ తమ్మున్నోళ్ళం. గుడ్ మార్నింగ్ అండి. మా మేడారం టీవీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కరీంనగర్ జిల్లా హుజరాబాద్ అంబేద్కర్ సెంటర్ లో ఉన్నాము. హుజరాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ సెంటర్ లో ఉన్నాము. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చూసినట్టయితే హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతుంది. ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎన్నికల ప్రణవ్ బాబు ప్రచారాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కరీంనగర్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎందుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయారు కదా, మరి ఇప్పుడు వెలిసాల రాజేంద్రరావు ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రణవ్ బాబు మాత్రం గడప తిరుగుతూ సత్తా చూపిస్తున్నాడు. యువకుడు దాదాపు 70, 80, 90 సంవత్సరాల రాజకీయ అనుభవం వల్ల వ్యాధి కన్నా ముందుగా నడుస్తున్నాడు. అంటే అంత ప్రేమ, అనురాగం, గౌరవం పొందిన ప్రణవ్ బాబు గురించి కూడా మరి ప్రస్తావిస్తున్నారు. మనలో మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెల్లు బాబు ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలుసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఓటమి ఎలా ఉంటాయి? నమస్తే సార్, ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ ప్రచారం ఎలా ఉంది? హుజరాబాద్ లో కానీ మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మరి అడుగుపెట్టిన తర్వాత యువసత్వాలు లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి, అట్టడుగు వర్గాల ప్రజలకు మరి ఎటువంటి పరిస్థితులు అవగాహన లేని పరిస్థితిలో కూడా ఉన్నటువంటి ఎటువంటి లబ్ధి లేనటువంటి ఆ యొక్క కార్యకర్తలకు కావచ్చు, మరి ఈ యొక్క చిన్న జాతి కావచ్చు, పెద్దలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, అందరు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు హుజరాబాద్ లో ఒడిచెల ప్రణవ్ బాబు గారి సారథ్యంలో ఇప్పుడు మరి ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. వెలిశాల రాజేంద్రరావు గారికి మరి రేవంత్ రెడ్డి గారు మా యొక్క మంత్రి మరి ఆర్టీసీ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మరి నాయకత్వంలో హుజరాబాద్ లో మేము ఈ ప్రణవ్ గారి ఆధ్వర్యంలో మేము ప్రచారంలో భాగంగా మేము ఇప్పుడు ఎందుకంటే మేము చాలా ఇక్కడ 1,00,000 ఓట్ల మెజార్టీతో మరి వెలిశాల రాజేంద్రరావు గారికి హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన మేము ఇవ్వదలుచుకున్నాం. సరిపోయి అంటే గతంలో హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు తక్కువ ఇచ్చారు. ప్రణవ్ బాబు ఎమ్మెల్యే కనుక ఓడిపోయాడు కదా, ఇప్పుడు ప్రచారం కూడా అంత ఎక్కువ జరుగుతుంది. ప్రణవ్ బాబుని అందరు స్వాగతిస్తున్నారు, ఆసక్తిగా ప్రణవ్ బాబు పైన చూస్తున్నారు. ప్రణవ్ బాబు ప్రచారం ఎలా ఉంది, ఆయన ప్రజలు ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు, కారణాలు ఏంటి? అయితే హుజరాబాద్ ప్రజలు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. మేము గవర్నమెంట్ వచ్చింది అని ప్రణవ్ బాబు గారిని మేము ఎమ్మెల్యే గెలిపించుకోకపోవడం మా దురదృష్టకరం అని మరి ఈ హుజరాబాద్ ప్రజలు బాధపడుతున్నారు. కానీ ఒక పక్క బాధ ఉన్నప్పటికీ ఓకొల్లలుగా మరి ప్రణవ్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రతిరోజు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ఇల్లటకొండల మండలంలో కావచ్చు, కమలాపురం మండలంలో కావచ్చు, వెనక మండలంలో కావచ్చు, జమ్మికుంట మండలంలో కావచ్చు, హుజరాబాద్ లో కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కావచ్చు, మరి అలాగే 200 యూనిట్లకు తక్కువ కలిగినటువంటి వారికి మరి అసలు 0 కరెంటు బిల్లు లేకుండా ఉన్నాయి. అది మేలు సాక్ష్యం బాగా వచ్చింది. అట్లా ఎంతో మంది మరి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పొందుతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు. మరి హుజరాబాద్ లో వెలిశాల రాజేంద్రరావు గారికి మా ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో, మా కార్యకర్తల నాయకత్వంలో హుజరాబాద్ లో మేము 1,00,000 మెజార్టీ ఇవ్వడానికి మేము ముందున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు పరచలేదు కానీ ఒక ఆరోపణ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆరోపణలలో అవగాహన లేని ఆరోపణలు 100 రోజులలోనే ఇప్పుడు ఆయన 100 రోజులలోనే ఇక్కడ, ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు 100 రోజులనే 4 గ్యారెంటీలు అమలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన
4 గ్యారెంటీలు అమలు చేశారు, 2వ గ్యారెంటీ మళ్ళీ 5 గ్యారెంటీలు అమలు చేశారు. కానీ ఇప్పుడు రైతులకు కూడా రుణమాఫీ అయిన మొన్న చేసిండు, 9వ తారీఖు లోపల చేస్తారని చేసిండు. మరి అక్టోబర్ 15వ తారీఖు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న మాట నిలబెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, అలాగే పొన్న ప్రభాకర్ ఈ కరీంనగర్ కు పుట్టినటువంటి బిడ్డ, తెలంగాణ తెచ్చినటువంటి బిడ్డ కాబట్టి ఇక్కడ పొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో మరి వెలిచాల రాజేందర్ గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు. మా యొక్క మరి వడతల ప్రణవ్ బాబు గారు కూడా అహర్నిశలు ప్రణవ్ బాబు పై ప్రజలు ఆశలు పెంచుకున్నారు. ఎందుకంటే ఆయన ఒక ఓటమి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి, కానీ అంతకు ఎక్కువ కానీ ప్రజలు స్వీకరిస్తున్న కారణం ఏంటి? దానికి కారణం ఎందుకంటే ఆయన రాజేశ్వరరావు గారి మనవడు. రాజేశ్వరరావు గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిండ్రు. రాజేశ్వరరావు గారి కుటుంబం నిస్వార్థ పరులు, వాళ్ళు స్వార్థం లేని వాళ్ళు. ఒకవేళ వాళ్ళకు నష్టం చేసినటువంటి వారిని కూడా కష్టం వచ్చినప్పుడు హక్కున చేర్చుకునేటువంటి గుణము వారికి రాజేశ్వరరావు గారికి కావచ్చు, వారి తల్లి కుమారుడైనటువంటి శ్రీనివాసరావు గారు కావచ్చు, కిషన్ బాబు గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రణవ్ బాబు గారు వారి ఉద్దేశాలను, వారి గుణాలను పురిగిపుచ్చుకున్నట్టుగా ఇక్కడ ఈ మా హుజరాబాద్ ప్రాంతంలో ప్రణవ్ బాబు గారు మాకు దొరకడము, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఈ ప్రాంత అన్ని వర్గాలు, అన్ని పార్టీలు చేసుకున్నటువంటి పుణ్యమని నేను అనుకుంటున్నా. ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మహిళల్ని బస్సుల్లో కొట్టుకునే విధంగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపణ చేసింది బీఆర్ఎస్ పార్టీ. దీని గురించి మీ కామెంట్. అయితే మహిళలు కొట్టుకునేది అనేది, చెప్పుడు అనేది ఇతర పార్టీలు చేసి అభియోగమే తప్ప కర్ణాటకలో గాని ఇక్కడ గాని ఇప్పుడు ఇంకా రేపు రాబోయే రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని చేసుకోవడానికి రేవంత్ రెడ్డి కార్యక్రమాలను కాపీ కొట్టేటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కాంగ్రెస్ పార్టీ అప్పుడేలా ఉంది, ఇప్పుడేలా ఉంది, ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు ప్రణవ్ బాబు నేతృత్వంలో? అయితే 2009లో పొన్న ప్రభాకర్ గారికి కూడా ఈ 7 నియోజకవర్గాలలో హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మరి మెజార్టీ ఇచ్చారు. అంతకంటే పొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో, ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని 7 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల కంటే హుజరాబాద్ లో అత్యధిక మెజార్టీ ఇవ్వగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో దొరల పాలనే, ఇప్పుడు కూడా దొరల పాలన కింద పనిచేయాలని ఒకవైపు బీజేపీ, ఒక బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నారు. దొరలు అంటే సింగాపూర్ దొరలు ఎప్పుడు రాజకీయంగా ఉండాలని కామెంట్, దీనికి కౌంటర్. అయితే దొరల పాలన అంటున్నారు కదా, ఎప్పుడు కూడా వాళ్ళు దొరలుగా వాళ్ళ ప్రవర్తన లేదు. వారి ఇళ్లలో మేము భోజనం చేస్తున్నాము, వారి కుటుంబ సభ్యులతో మేము మమ్మాయికమవుతున్నాము, వారి ఇంట మేము మంచినీళ్ళు తాగుతున్నాము, ఛాయ్ తాగుతున్నాము, టిఫిన్ చేస్తున్నాం. వారు మమ్మల్ని ఎప్పుడు కూడా మేము వేరే వాళ్ళము, మేము కులం తక్కువ వాళ్ళము, మేము అటు వాళ్ళము, ఈ వాళ్ళం అని వాళ్ళు అనుకుంటలేరు. ప్రణవ్ బాబు దగ్గర అంతకన్నా లేదు. ఇక్కడ మీరు హుజరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఇతర ఎర్ర జెండా పార్టీలు కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాయి కదా, దాని ద్వారా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, మరి ఏ పార్టీలైనా తప్పకుండా వారికి అనే అంటూ కొన్ని ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్న ప్రభాకర్ గారి సారథ్యంలో, మా యొక్క ప్రణవ్ బాబు గారి మరి అడ్మినిస్ట్రేటర్ లో ఇక్కడ వేరే మరి సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఇతర పార్టీలు అటువంటి మరి కుల సంఘాలు ఇంకా లేకపోతే కోదండరావు గారి పార్టీ కూడా మరి మద్దతు ఇస్తున్నాయి. ఈ పార్టీలన్నీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నాయి. మరి 14 సీట్లు తప్పకుండా తెలంగాణలో గెలుస్తాయని మేము అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళను మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఒక ఆరోపణ ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? అయితే గట్ల లేదు. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నవి. పెట్రోల్ ధరలు పెంచడం కావచ్చు, డీజిల్ ధరలు పెంచడం కావచ్చు, గ్యాస్ బండను పెంచడం కావచ్చు, పెద్ద నోట్లను రద్దు చేసి బీజేపీ నాయకులే లబ్ధి పొందినందుకు కావచ్చు. ఇతర పార్టీలన్నీ కూడా బీజేపీకి ఇచ్చినటువంటి ఆ సంస్కృతి, వాళ్ళ మతతత్వ పార్టీ అనే ప్రజలు తెలుసుకుంది కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, మా యొక్క పొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో, మరి ప్రణవ్ బాబు గారి కన్సర్న్లో ఇక్కడ హుజరాబాద్ లో ఎక్కువ శాతం మరి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు.
అంటే ఇక్కడ మనం సింగాపూర్ నుంచి రాజకీయంగా చూస్తున్నట్టయితే సింగాపూర్ రాజేశ్వరరావు కావచ్చు, లక్ష్మీకాంతరావు కావచ్చు, సతీష్ బాబు కావచ్చు, వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళకు అధికారాన్ని పొందిన వాళ్ళు. ఒక ప్రణవ్ బాబు అందులోకి రావడానికి గల కారణాలు ఏంటి అని అనుమానాలు ఉన్నాయి ప్రజలకు. ఈ అనుమానాల గురించి నేను తప్పకుండా వివరిస్తా సమయ సారు. ఈ హుజురాబాద్ లే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కేసీఆర్ నాయకత్వాన్ని 2000 సంవత్సరంలో అందరు బలపరుచారు. అతని బలానికి అందరు మద్దతు ఇచ్చారు. గుడిసెలు వేసుకొని టెంట్ వేసుకొని అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకునే వరకు కేసీఆర్ నాయకత్వం ఒకటే. పరిపాలనలో కేసీఆర్ ఓడిపోయింది. కేసీఆర్ ను రాజేశ్వరరావు గారు కూడా బలపరిచారు. ఎందుకంటే తెలంగాణ కొరకు మా కొండ ప్రభాకర్ గారు కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని రైఫోన్ తో కాల్చాలన్నాడు. ఎందుకన్నాడు? ఆంధ్రప్రదేశ్ లో ఉండి అతని ఆ సొంత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కొండ ప్రభాకర్ మరి రైఫోన్ తో కాల్చాలి. ఎందుకంటే స్వరాష్ట్రం కొరకు కొండ ప్రభాకర్ కూడా ఆర్థిక కృషి చేసింది కదా. పిల్లల్లో పెప్పర్ చేయబడి కూడా మరి ఆ యొక్క పార్లమెంట్ లో అంత ఇబ్బంది పడ్డారు కదా. అది కేవలం కేసీఆర్ పార్టీ కొరకు కాదు, మేము చేసింది తెలంగాణ స్వరాష్ట్రం కొరకు మేము కాంగ్రెస్ పార్టీలో సపోర్ట్ చేశాం. ఇది ప్రజలందరూ గుర్తించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మోసం జరుగుతున్నది, ప్రజలకు మోసం జరుగుతున్నది. కాబట్టి ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో హుజురాబాద్ లో మనం ఓట్లేద్దామనే ఆలోచన ప్రజలు వచ్చారు. అంటే గతం నుండి కూడా పివి నరసింహారావు ఈ ప్రాంతంలో పాలించారు కాబట్టి వల్లేర గ్రామంలో హుజురాబాద్ పివి జిల్లా కావాలని కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి. అంటే దీని గురించి ఏమన్నా మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆలోచన చేసే ఉందా? పివి జిల్లా కావాలి హుజురాబాద్ అని. తప్పకుండా పివి నరసింహారావు పేరు మీద జిల్లా వస్తారంటే నేను సంతోషపడే వాళ్ళలో మొదటి వాళ్ళని మా ప్రణవ్ సార్ అన్నారు. కాబట్టి ప్రణవ్ సార్ కూడా మన దానికి జిల్లాలో పునర్జీవన కమిటీలో శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనకు అందరికి దగ్గర కాబట్టి మన హుజురాబాద్ దగ్గర కాబట్టి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ప్రణవ్ బాబు గారి మరి మన హుజురాబాద్ కూడా జిల్లా చేసుకోవడానికి తప్పకుండా మేము అందరికి అంగీకరిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రాజేశ్వరరావు గారు కూడా అసలు ఈ జిల్లా కొరకు చాలా తప్పించారు. కాబట్టి తప్పకుండా ఈ జిల్లా కొరకు మన ఈ యొక్క ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు కూడా వెప్పించి కొన్ని మండలాలు తీసుకొచ్చి ఇక్కడ మేము తప్పకుండా జిల్లా చేసుకునే అటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము తప్పకుండా తీస్తాం. హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులుగా పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే కొనసాగారు. ఖచ్చితంగా అప్పటికన్నా ఓటు బ్యాంకు ఈసారి పెరిగే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అయితే మన పాడి కౌశిక్ రెడ్డి గారికి ఓట్లు వచ్చినాయి, అది సంతోషమే. కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక్కడు హుజురాబాద్ లో ఓట్లేస్తే మరి అక్కడ ఆ యొక్క మరి వినోద్ కుమార్ గారు గెలిచి అక్కడ పార్లమెంట్ లో చేసేది ఏం లేదు కదా. ఇది ఏంటిది? ఇది రాజకీయ పార్టీ, ఇది నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీని మెడల్ వంచే పార్టీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే రాజేందర్ రావు గెలవాలి కానీ మరి వినోద్ కుమార్ గెలిస్తే మరి చంద్రశేఖరరావు ప్రధానమంత్రి కాదు కదా. మరి వాళ్ళు ఎక్కడ ఎవరో మద్దతు చేస్తారు. కాబట్టి తప్పకుండా రాజేందర్ రావు గారే గెలవాలి, రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ మరి ఆ యొక్క క్రెడిట్ మన ఒడితల ప్రణవ్ బాబు గారికి, మరి పొన్న ప్రభాకర్ గారికి రావాలి. ఇక్కడ సీఎం ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చారు. కానీ ఇప్పుడు 5 నెలలు అవుతుంది. ఆ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అని టీఆర్ఎస్ పార్టీ ప్రతి సభలో ప్రతి కార్యకర్తలు వివరిస్తున్నది. రైతు రుణమాఫీ చేయలేని ప్రభుత్వం రేపు ప్రజలు ఇంకా మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటున్నారు. దీని గురించి మీ పార్టీ తరఫున మీ కౌంటర్. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక్క పథకం కూడా నెరవేర్చని పార్టీలు అవి. 100 రోజులలో 6 పథకాలలో 5 పథకాలు అమలు చేసి ఒక్క పథకం కొరకు మీరు కనీసం ఆగస్టు దాకా మీరు వేచి చూడరా? ఆగస్టు 15 తారీఖు దాకా వేచి చూడరా? ఆగస్టు 15 తారీఖు నాడు మా రేవంత్ రెడ్డి గారు, మా మల్లు పట్టి విక్రమార్క గారు, మా యొక్క పొన్నం ప్రభాకర్ గారు, మా శ్రీధర్ బాబు గారు, మా యొక్క వీళ్ళందరూ కూడా మరి యొక్క తప్పకుండా రైతు రుణమాఫీ కాదు 2 లక్షల రుణమాఫీ కూడా తప్పకుండా చేస్తారని మా రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి దయచేసి హుజురాబాద్ నియోజకవర్గాలందరూ కూడా నేను దండం పెట్టి చెప్తున్నా. నా పేరు సొల్లు బాబు. నేను ఇదివరకు జిల్లా అధికార ప్రతినిధిగా ఉండి ఇప్పుడు హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ ఆదరణ చేస్తూ చేతి గుర్తుకు ఓట్లేయండి, రాజేంద్రరావు గారిని గెలిపియండి, ప్రణవ్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచండి. జై కాంగ్రెస్, జై ప్రణవ్. మరొక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 10 సంవత్సరాలు